సి లాంగ్వేజ్ లో స్ట్రక్చర్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చాలా సింపుల్ గా అర్థం చేసుకుందాం. మనం డైలీ తాగే చాయ్ ని ఎలా ప్రిపేర్ చేస్తాం? ఒక గంజు తీసుకుంటాం, అందులో వాటర్ యాడ్ చేసుకుంటాం, అండ్ దాని తర్వాత వాటర్ హీట్ అవ్వగానే అందులోకి టీ పౌడర్, షుగర్ యాడ్ చేసుకుంటాం, అండ్ ఆ తర్వాత మనం మిల్క్ యాడ్ చేసుకొని కావాలంటే జింజర్ లేదా విలైచి యాడ్ చేసుకొని చాయ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. సో ఐ కెన్ సే దట్ చాయ్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇదే సి లాంగ్వేజ్ లోని స్ట్రక్చర్స్ యొక్క కాన్సెప్ట్. స్ట్రక్చర్స్ ఆర్ ద కలెక్షన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. దీని ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవడానికి సింటాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్ట్ అనే వర్డ్ ని యూజ్ చేసి స్ట్రక్చర్ కు ఒక నేమ్ ఇస్తాం, అండ్ లోపల మనకు కావాల్సిన డిఫరెంట్ ఎలిమెంట్స్ ని, ఐటమ్స్ ని లేదా వేరియబుల్స్ ని మనం ఇక్కడ డిక్లేర్ లేదా డిఫైన్ చేస్తాం. ఒక స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేశాను స్టూడెంట్ నేమ్ తో, అండ్ ఇందులో రోల్ నెంబర్ అనే ఇంటిజర్ డేటా టైప్ యొక్క వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. తర్వాత నేమ్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను విచ్ ఇస్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ యొక్క కలెక్షన్ ఒకే టైప్ లో వ్రాప్ చేసి రాస్తాం. దాన్నే స్ట్రక్చర్ డేటా టైప్ అంటాం సి లాంగ్వేజ్ లో. స్ట్రక్చర్స్ యొక్క డీటెయిల్డ్ నోట్స్, ప్రోగ్రామ్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి, లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్. సి లాంగ్వేజ్ యొక్క కంప్లీట్ నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తా. సో రేపు వస్తుంది. డోంట్ మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.